సో చూసుకోవచ్చు చూసుకుంటే ఈరోజు స్టూడెంట్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కలిసి ఈరోజు విద్యాశాఖని ముట్టడికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అయితే దగ్గరికి వస్తున్న స్టూడెంట్స్ని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసేస్తున్నారు. సో పోలీసు వైఖరి కూడా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి. ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా అనేది అడుగుదాం. అన్న ఏంది మీ డిమాండ్స్ ఏంటి? ఏంటంటే గత 2-3 రోజుల నుండి ఇదే పోలీసులు వైఖరి అరెస్ట్ చేసుకో తీసుకోవాలి. మీ డిమాండ్స్ ఏంటి? మాకు పోస్ట్పోన్ చేయాలన్నా మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నది ఒకటే, పోస్ట్పోన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఇస్తామని చెప్పారు. మాకు 25,000 వాళ్ళు చెప్పిన మాట మేము అడుగుతున్నాం, మేము కొత్తగా అడగట్లేదు. ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు టెట్ పెట్టమని చెప్పారు. మేము ఇదే రకంగా ధర్నాలు ముట్టడిలు ఇవన్నీ చేయడం వల్లనే టెట్ పెట్టారు. టెట్ పెట్టిన తర్వాత కనీసం టెట్కు డిఎస్సికి కనీసం ఒక 3 నెలల గ్యాప్ ఇవ్వాలి. మాకు టెట్కు డిఎస్సికి సిలబస్ కొంచెం చేంజ్ ఉంటుంది, దానికి దీనికి టైం సరిపోవట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు డిఎస్సి పోస్ట్పోన్ కావాలని అడుగుతున్నాం. అంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, డిఎస్సి పోస్ట్పోన్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్పోన్ అయితే అని కూడా అంటున్నారు కదా. సో ఏంది అన్న ఇప్పుడు నెక్స్ట్ 7th 8th 9th నెక్స్ట్ మంత్ 8కి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయనా? ఒకటేనా? అరెస్ట్ అవ్వడం కంటే ఇక్కడ మాట్లాడితే బెటర్ కదా. ఇప్పుడు కొందరు ఎట్లున్నారు అంటే డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్స్ రాస్తున్నారన్న, గ్రూప్స్ రాసే వాళ్ళు డిఎస్సి రాస్తున్నారు. అసలు ఈ నోటిఫికేషన్కి గ్యాప్ లేకుండా కొందరు ఎట్లా అంటే ఒకే నోటిఫికేషన్ 2-3 జాబ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే టెట్ రాసిన తర్వాత డిఎస్సికి టైం లేదు. మాకు మా డిమాండ్స్ ఏంటంటే డిఎస్సి 25,000 పోస్టులు వేయాలి, 3 నెలలు టైం ఇవ్వాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి, పీఈటీ పోస్టులు పెంచాలి, 46 జీవోని కూడా రద్దు చేయాలి. అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మాకు 3 నెలలు టైం ఇచ్చి 25,000 మెగా డిఎస్సి వేసి మమ్మల్ని న్యాయం చేయాలి. ఇది మెగా డిఎస్సి కాదు, నేను అనేది దగా డిఎస్సి. 11,000 పోస్టులు వేసి కానీ 11,000 పోస్టులే కాదు. పోలీస్ వైఖరి మీద ఏం చెప్తారు? పోలీస్ వైఖరి మీద ఏంటంటే ఈ 46 పెట్టి అనేక మంది నష్టపోయారు కాబట్టి ఈ 46 రద్దు చేసి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఏమంటుంది ఎవరైనా కలిసారా మీరు? వాళ్ళు ఏమంటారు? కలిసినాం, మేము అందరినీ కలిసినాం, ఎవరు కలిసినా ఏం స్పందించట్లేదు. కాబట్టి మేము ఒక ఉపాధ్యాయులుగా అనేక రంగాలు ఉపాధ్యాయులుగా మాకు మంచి అవకాశం ఉంది కాబట్టి మాకు 25,000 పోస్టులు వేయాలి. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. అంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, డిఎస్సి పోస్ట్పోన్ అవుతుంది, ఇంటూ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏంటి మరి మీ సమస్య? మా సమస్య ఏంటంటే అది ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు, ప్రభుత్వం అనేది అధికారం ఇవ్వలేదు, అది అనధికారంగా ఇచ్చింది. నేనేంటంటే ముఖ్యంగా మాకు 25,000 పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెలవంగానే 16,000 సంతకం పెట్టి ఇంకా 3,000 కలిపి 20,000 చేస్తారట. చంద్రబాబు నాయుడు గారిని చూసి మన రేవంత్ రెడ్డి గారు శిశువుడే కాబట్టి నేర్చుకోవాలని నా మనవి. నిన్న కలవడం కూడా జరిగింది కదా చంద్రబాబు నాయుడు కలిసింది, కానీ వాళ్ళ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే మెగా డిఎస్సి 25,000 పోస్టులు వేయాలి, చెప్పి పక్కా నార్మలైజేషన్ చేయాలి. అనేక మంది పేద విద్యార్థులు నష్టపోతారు కాబట్టి నాది ఒకటే డిమాండ్, ఈ 46 జీవో రద్దు చేయాలి, పీఈటీ పోస్టులు పెంచాలి. అన్ని సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు. ఈ విద్యాశాఖ పూర్తిగా సులువుగా ఆలోచించి అన్ని విధాలుగా న్యాయం చేస్తే విద్యార్థులు కూడా మేము కేసీఆర్ని గద్దెదించినాం, రేవంత్ రెడ్డి గెలిపించాం కాబట్టి మాకు అనే విధంగా నష్టపోతున్నాం. ఇది విద్యార్థులు అనేక మంది పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడకుండా ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలుసుకున్నారు కానీ ఆర్టీసీ క్లాస్ రోడ్ కానీ అనేక విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే 25,000 మెగా డిఎస్సి చేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి, 3 నెలలు టైం ఇవ్వాలి, అన్ని సమస్యలు పరిష్కరించాలి. గతంలో కేసీఆర్ చేస్తున్న వైఖరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కేసీఆర్ చేసిన వైఖరి రేవంత్ రెడ్డి మేము అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారిని కావాలని గెలిపించాం కాబట్టి మేము కంపల్సరీ మాకు ఇది మెగా డిఎస్సి వేయాలని, లేకుంటే మెగా డిఎస్సి చేయకుండా ఈ ఎగ్జామ్ కూడా వద్దు, మేము రాయం రద్దు చేయాలని మనవి. ఇంకా ఎట్లాంటి ఉద్యమాలకు మామూలు విద్యాశాఖ మమ్మల్ని ఏం స్పందించట్లేదు. ఎంతో మంది అధికారులు కలిసినాం కానీ ఎవరు మాకు స్పందించట్లేదు. కాబట్టి మాకు మెగా డిఎస్సి వేయలేదు, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి. ఈ డిఎస్సి చేసినా కానీ మీరు రాసే ప్రసక్తి లేదు. అన్ని విషయాల మీద విద్యాశాఖ ఆలోచించి బల్మూరి వెంకట్ కానీ మన రియాజ్ సార్ కానీ ఈ చెనగంటి దయాకర్ అన్న కానీ వీరందరూ ఆలోచించి మన మనోజ్ అన్న కానీ వీరందరూ ఆలోచించి మాకు న్యాయం చేయాలని మనవి.